అందరికీ నమస్కారం. ఇది వినుత కోటకి సపోర్ట్గాను, బొజ్జల సుధీర్ రెడ్డికి సపోర్ట్గాను, చంద్రబాబుకి సపోర్ట్గాను, పవన్ కళ్యాణ్కి సపోర్ట్గాను అస్సలు కాదు. అలానే వైసీపీ వ్యతిరేకంగా అంటే అదీ కాదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. రాయుడు అలియాస్ శ్రీనివాసులు ఇతను వినుత కోట దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. మొన్న జూలైలోనో 7వ తారీఖున చనిపోయాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చెన్నై దగ్గర కోవన్న దగ్గర బాడీ దొరికింది. ఎవరిది బాడీ ఏంటని చెప్పేసి చూస్తే చేతి మీద వినుత అని చెప్పేసి పచ్చబొట్టు, జనసేన అని చెప్పేసి పచ్చబొట్టు. క్రాస్ చెక్ చేసినప్పుడు ఏ వెహికల్లో వచ్చారు ఏంటి అని చూసినప్పుడు అది వినుత, ఆమె హస్బెండ్ చంద్రబాబు, రిమైనింగ్ మరికొంతమంది. ఆ తర్వాతే కదా వారిని అదుపులోకి తీసుకోవటం. ఆ తర్వాత అసలు ఏమైంది ఏంటి అన్నప్పుడు ఇతను ఆమె దగ్గర పనిచేస్తున్న మూమెంట్లో వేరే వాళ్ళ కోసం ఈమె మీద నిఘా పెట్టి అలా దొరికిపోయి ఇక ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేశారు. మరలా తర్వాత ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఇలా జరిగింది. అసలు ఎక్కడ కూడా పొంతన లేని సమాధానాలు వచ్చే పొంతన విధంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా నడిచిందంటే ఇన్వెస్టిగేషన్ పొంతన విధంగా నవ్వటం కాదు, బయటపడుతున్న పొంతన లేని విధంగా ఉంది. ఇప్పుడు ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడిది ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత వినుత ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. రెండు ఒకసారి టాలీ చేయండి. ఫస్ట్ వినుత మాట్లాడుకుందాం. నేను ఏ తప్పు చేయలేదు, కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇంతకుమించి ఏమీ మాట్లాడకూడదు కాబట్టి నేను ఒకటే చెబుతున్నా, త్వరలో నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను అతనిని చంపలేదు, అందుకే కోర్టు మాకు ఇప్పుడు బెయిల్ ఇచ్చింది అని. తర్వాత రాయుడికి సంబంధించిన వీడియో. ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే అతని ఫేస్ అసలు ఎలా ఉంది ఆ వీడియోలో, అతను చెప్తున్న విధానం ఎలా ఉంది. అందులో అతను చెప్పిన దానిలో ఈ వినుత దంపతులను చంపితే 30 లక్షలు ఇస్తామని చెప్పాడు. ముందుగా 20 లక్షలు ఇచ్చాడు. చంపడానికి 2 సార్లు ప్రయత్నిస్తే కుదరలేదు. అందుకని చంద్రబాబు అండ్ వినుత, దట్ మీన్స్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రైవేట్గా ఉన్నప్పుడు ఆ వీడియో కనుక ఇస్తే అదైనా ఓకే అన్నాడు. అందుకని ఇంట్లో స్వైప్ కెమెరాలు పెట్టి ఉన్నాను, అప్పుడు దొరికిపోయాను. ఆ వెలకత ఉంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, 20 లక్షలు డబ్బు ఇచ్చాడు ఎవరు? ప్రెసిడెంట్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆ 20 లక్షల డబ్బు రాయుడు ఎక్కడ పెట్టాడు? రాయుడు చెల్లి నోరిపి మాట్లాడిందా డబ్బుల గురించి? లేదు. అండ్ ఆ అమ్మాయి చాలా తెలివిగా ధైర్యంగా మాట్లాడింది మొదటి నుంచి కూడా, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈవెన్ రాయుడు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ ఇదిగో భారీ మొత్తంలో రాయుడు మాకు డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బు మేము దాచిపెట్టాం, ఆ డబ్బుతో పలానా వస్తువు కొన్నాం, కారు కొన్నాం, స్థలం కొన్నాం, ఎవరన్నా ఏదైనా చెప్పారు? అంటే 20 లక్షలు రాయుడికి సుధీర్ రెడ్డి ఇచ్చాడు అన్నది అబద్ధం ఇక్కడ అర్థమవుతుందా లేదా? అలాంటప్పుడు ఆ అబద్ధాన్ని వీడియోలో చెప్పాడంటే ఆ వీడియో కూడా అబద్ధమా నిజమా? ఆ వీడియోని వేరే వాళ్ళు బలవంతంగా చెప్పించారు, అతనే చెప్పాడా? అసలు ఆ వీడియో మార్ఫింగ్ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోనా, నిజం వీడియోనా? ఇది వినుతగా తెలియాలి. ఎందుకంటే కేసును నీరుగార్చడం కోసం ఈ వీడియో బయట రిలీజ్ చేసినట్టు ఉన్నారు. తర్వాత వినుత జగన్ వదిలిన బాణమా, చంద్రబాబు ఏమన్నా పిచ్చోడా, పవన్ కళ్యాణ్ అమాయకుడా అన్న వర్డ్స్ పెడుతూ తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే, నేను పవన్ కళ్యాణ్ కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నాను, ఇవ్వట్లేదు, త్వరలో కలుస్తాను, నిజాలు బయట పెడతానని చెప్పేసి వినుత అంట. ఇలా వినుత చెప్తున్న దాంట్లో మెయిన్గా ఏంటి, అవతల ఉన్నటువంటి మిత్రపక్షం టీడీపీకి సంబంధించి అతను ఎన్నికలలో పోటీ చేయడం కోసం, శ్రీకాళహస్తి టికెట్ అతనికి ఇవ్వటం కోసం మా మీద లేనిపోయినవన్నీ చేసేసి జనసేనలకు టీడీపీకి చేసేసి పంపించి మొత్తంగా మమ్మల్ని సైడ్ చేసి అతను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మమ్మల్ని అడ్డు తప్పించాలని చెప్పేసి అతను ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఇదిగో ఇవన్నీ అని చెప్పేసి సామవర్షం, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చేసి ఒకటే మాట ఆ రోజైనా ఆ తర్వాత ఏమన్నాడంటే, ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం జరిగింది కాబట్టి ఆ పిల్లడి కుటుంబం అండగా ఉంటాయని చెప్పాను తప్ప ఇక నాకే సంబంధం అని చెప్పి అతను అంటున్నాడు. ఏ విచారణ రెడీ అని చెప్పేసి అతను అన్నాడు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, 2024 ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో జనసేన టీడీపీ కలవకూడదని జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయి మీరు చెప్పండి. ఎన్ని రకాల ప్రయత్నాలు, సింహం సింగిల్గా వచ్చింది, దమ్ముంటే సింగిల్గా రండి, అండ్ జనసేనకు తక్కువ టికెట్లు ఇచ్చారు, చిచ్చి అమ్ముకున్నాడు,
పవన్ కళ్యాణ్ చెప్పేసి ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ 100 అడుగులు 1000 అడుగులు కిందకు దిగొచ్చి మరీ చెప్పాడు. మనకి శక్తి లేదు, అనుకున్న వేళ మనకి క్యాడర్ లేదు, మనం ఇంకా చాలా నేర్చుకోవాలి, ఎదగాలి, మనకి ఎన్ని సీట్లు ఇచ్చినది ముఖ్యం కాదు, ఇచ్చిన వాటిలో ఎన్ని గెలిచామన్నది ముఖ్యం అన్నాడు. సూపర్గా మొత్తం గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ మన తెలుగు అతను కుర్రాడు, అతని ఆధ్వర్యంలో సూపర్గా ముందుకెళ్తూ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఏ రకంగా పొలిటికల్గా పనితీరు పరంగా గొప్పగా వస్తుందా లేదా, అండ్ ఈ జనసేనగా సంబంధించి క్యాడర్ పెరుగుతుందా లేదా. వచ్చే ఎన్నికల నాటికి జనసేన అన్నది టీడీపీ అంత కాకపోయినా టీడీపీ తర్వాత ఏపీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అంటే జనసేన అంటే కనిపించాలని వాళ్ళు అడుగేస్తున్నారు వైసీపీని దాటి. ఇటువంటి మూమెంట్లో జనసేన టీడీపీ మధ్య ఏమాత్రం గ్యాప్ వచ్చినా జనసేన ఎదిగిద్దా మీరు ఆలోచించండి. అట్ ది సేమ్ టైం టీడీపీకి సంబంధించి ఏదో ఒక విధంగా జనసేన మధ్య చిచ్చు పెట్టగలిగితే మరలా వైసీపీ బలపడవచ్చు అని చెప్పేసి జగన్ ఆలోచిస్తున్నాడా లేదా. అలా 2024 ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెడతానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాల ప్రయత్నాలు వైసీపీ అండ్ పేటీఎం బ్యాక్ చేస్తూనే ఉన్నారా లేదా మీరే చెప్పండి. సాక్షులు వార్తలు ఎన్నో మీరే చెప్పండి. ఇవన్నీ గమనించే కదా పవన్ కళ్యాణ్ వచ్చేసి జాగ్రత్తగా గమనిస్తున్నాడు అన్నీ కూడా. విడుదలకు సంబంధించి ఆయన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆమెని పార్టీకి ఇమీడియట్ సస్పెండ్ చేస్తాడు. అండ్ ఆమెకు సంబంధించి ఇప్పుడు అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నా మళ్ళీ అపాయింట్మెంట్ కోరి ఆమె చెప్పేది విని మళ్ళీ దాని దగ్గర నేను చర్యలు తీసుకుని లేనిపోతే తలనొప్పులు అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి లీగల్గా అన్ని సవ్యంగా ఉన్నప్పుడు చూద్దామని చెప్పేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆ మాత్రం ఆయనకు తెలియదా. ఇక కొంతమంది మరి పేటీఎం బ్యాచ్ ఒరిజినల్ నాకు తెలియట్లేదండి, తప్పుగా అనుకోవద్దు, వాంటెడ్గా టీడీపీ మీద బురజల్లుతూ మేము జన సైనికులు అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్న విధానం చూస్తుంటే ఈ విడత కేసుకు సంబంధించి వైసీపీ వల్ల జనసేన వల్ల డౌట్ వస్తుంది. జనసేన వల్ల అయితే కాదని నాకు అనిపిస్తుంది. కారణం వారు పెడుతున్న పోస్టులు వారి అధినేత పవన్ కళ్యాణ్ యొక్క మనోభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైనా సరే జనసేన టీడీపీ మధ్య ఎక్కడన్నా ఊళ్ళలోనో సిటీలోనో నియోజకవర్గంలో గ్యాప్ వస్తే మాట్లాడుకుందాం కలిసి, అందు తప్ప సోషల్ మీడియా రచ్చగొట్టడం పోస్టులు పెట్టొద్దని చెప్పారు. ఇద్దరు చెప్పారు. టీడీపీ సైలెంట్ అయ్యారు, జనసేన వాళ్ళు సైలెంట్ అయ్యారు. మరి కొత్తగా వీళ్ళు పుట్టుకొచ్చిన వాళ్ళంటే వీళ్ళే పేటీఎం బ్యాచ్ అంటారు. వీళ్ళంతా వైసీపీ ఆయుధాలు. మరలా పేరు పక్కన వచ్చేసి నాయుడు అదని ఇదని ఉంటాయి. అదేంటంటే జనసేన వాళ్ళు. మొన్న అసెంబ్లీ సాక్షిగా వనిత బయట పెట్టారండి. ఏమని, పేరుకి చౌదరి అని ఉంటుంది బట్ అసలు పేరు రెడ్డి, పేరుకు నాయుడు అని ఉంటుంది అసలు పేరు రెడ్డి. ఎవరురా వీళ్ళని చూస్తే వైసీపీ. సో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఏదో ఒక విధంగా టీడీపీ జనసేన మీద చిచ్చు పెట్టాలి. అది ఊళ్ళల్లో ఉన్నటువంటి 2 ఇళ్ల దగ్గర నుంచి మొదలెట్టి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడ చాకు దొరికితే అక్కడ టీడీపీ జనసేన మీద చిచ్చు పెట్టాలి, క్యాడర్ని చేల్చాలి. ఆ తర్వాత ఏం చేయాలి, శవరాజకీయం చేస్తూ వైసీపీ బలపడాలి. ఇది వాళ్ళ కుట్ర. ఇప్పుడు ఈ వినుత విషయంలో కూడా ఈమె వెనుక జగన్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ జగన్ లేకపోయినా ఇప్పుడు ఈమె ఆ కేసు నుంచి బయటపడాలి అంటే ఉన్న ఒకే ఒక ఆధారం ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఈమె ఎదుగుదలని చూడలేక ఈమె ఉంటే ఇక తాను ఎమ్మెల్యేగా మరలా గెలవలేనని అనుకొని ఆమెను తప్పించడం కోసం ఈ రకంగా రాయుడిని అడ్డు పెట్టుకొని ఇదంతా చేసినట్టుగా ప్రూవ్ చేయడం తప్ప ఆమె దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ నిజంగా అయితే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు సుధీర్ రెడ్డి అసలు ఏం చేశాడంటే అప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. మరలా కోర్టులో ఉంది, విచారణ నడుస్తూ ఉంది. అతను వీళ్ళ దగ్గర డ్రైవర్గా చేసిన మాట నిజం. అతను బాడీ తీసుకెళ్ళి నదిలో వేసింది వీళ్ళే, అండ్ చివరి రోజుల్లో ఉన్నది వీళ్ళ దగ్గరే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఈ వినుత అనే హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నడుస్తూ ఉంటే ఈలోపు టీడీపీ అతను చేపించాడు, అతనే చంపాడు, నేను నమ్మేటట్టుందా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ కూడా జనసేన టీడీపీ ఫ్రెండ్స్గానే ఉండాలి. వైసీపీని పాతాళానికి తొక్కాలి, అది ఇంకా లెగకూడదు. ఏపీ అభివృద్ధిలో సంక్షేమంలో బెస్ట్ ముందుకెళ్ళాలి. అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోవాలి. ఇది వాళ్ళు కోరుకున్నది. దీనికి జనసేన వాళ్ళు అడ్డొచ్చినా, టీడీపీలు అడ్డొచ్చినా, వైసీపీలు అడ్డొచ్చినా
ఎవరికి ఏం చేయాలో ఎవరికి ఏమి ఇవ్వాలో అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డిసైడ్ అవుతారు. దాని తగ్గట్టు అడుగులు వేస్తూ ఉన్నారు. సో దయచేసి తొందరపడకండి. వినిత చెప్పినటువంటి మాటలు ఇప్పుడు లేటెస్ట్గా అండ్ రాయుడు అంటూ ఏదైతే వీడియో వచ్చిందో లేటెస్ట్గా అది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకే నిజమంటే అర్థమైంది.